నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మలేషియాతో భారత్కు ప్రత్యేకమైన అనుబంధం, రక్షణ సహకారాన్ని విస్తరిస్తామన్న ప్రధాని మోదీ. అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి వెళ్తేనే భారత్కు ఊతం, ఇక్కడ ఉత్పత్తి కాని వాటినే యుఎస్ నుంచి కొంటామన్న కేంద్రం. దేవరపల్లిలో విద్యార్థుల అస్వస్థతపై నివేదిక కోరిన సీఎం, బాధ్యులపై అవసరమైతే క్రిమినల్ చర్యలకు ఆదేశం. కల్తీ నెయ్యి కారకులకు శిక్ష తప్పదన్న కూటమి నేతలు, మహాపచారంపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రకటన. గౌరవ్ గొగోయ్కు పాక్తో సంబంధాలున్నాయన్న అసోం సీఎం, అర్థం లేని ఆరోపణలంటూ తోసిపుచ్చిన కాంగ్రెస్ ఎంపీ. ఉగ్రవాదంపై భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు రాజీలు లేవని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్ మలేషియాలు ప్రత్యేక సంబంధాలను పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సహకారాన్ని మరింత విస్తరించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ అన్నారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా ఇవాళ పెర్దానా పుత్ర భవనానికి చేరుకున్న మోదీకి మలేషియా సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక, ఆవిష్కరణలు, సెమీ కండక్టర్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించారు. సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన మలేషియా ప్రధాని ఇబ్రహీం, రెండు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానత, రక్షణ రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో భారత్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు లోతైన సంబంధాలను కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధి ఇంజిన్గా మారుతోన్న ఆగ్నేయాసియాలో అక్కడి దేశాలతో కలిసి అభివృద్ధి, శాంతి, స్థిరత్వాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है. टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं. इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है. सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలంటే అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి సాగాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేయడం పెద్ద సమస్య కాదని తెలిపారు. భారత్లో తయారవ్వని వస్తువులనే అమెరికా నుంచి కొనుగోలు చేస్తామని వివరించారు. యూపీఏ హయాంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల ప్రస్తుతం భారత్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటోందని పీయూష్ గోయల్ ఆరోపించారు. Mr. P. Chidambaram, 2014, when he presented the interim budget, we were only the 11th largest GDP at that time in the world. And he mentioned in that it will take India 30 years to become the 3rd largest GDP, which means they were expecting India to become the 3rd largest economy in the world in 2044. Yeah. Under Prime Minister Modi's leadership, India will achieve that by 2027-28. They would do free trade agreements with competing economies who are today hurting India's Make in India program, hurting jobs in India. Yeah. We've not got fair deals because we didn't get enough access in those markets, and we opened up our market much more. So we are today struggling with them to try and renegotiate.
పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై ఆయన అధికారులతో సమీక్షించారు. దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టల్లోని మిగిలిన విద్యార్థులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్థాల నమూనాలు, నీటి నమూనాలు సేకరించామన్నారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని నియమించినట్లు సీఎంకు వివరించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం సూచించారు. కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల ప్రధానంగా లాభపడే రాష్ట్రం ఏపీనేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ కాకతీయ ఫంక్షన్ హాల్లో కేంద్ర బడ్జెట్పై ఆయన విశ్లేషించారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేలా హైస్పీడ్ రైల్వే లైన్ వేయనున్నట్లు చెప్పారు. మన్రేగా స్కీమ్ అని ఉండేది ఇంతకు ముందు. గత సంవత్సరం బడ్జెట్ 85,000 కోట్ల రూపాయలైతే దాని ప్లేస్ లో వచ్చినటువంటి విబిజీ రామ్జీ ఇది 95,000 కోట్లు, అంటే 10,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇందులో 40% కొత్తగా స్టేట్ షేర్ యాడ్ చేసినా కూడా 40% అంటే ఇంకో 30-40 వేల కోట్ల రూపాయలు రాష్ట్రంతో కలిపితే 130,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బిల్లు ఈ స్కీమ్ కు వస్తుంది. ఈ 130,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సమూలమైనటువంటి మార్పులు చేయొచ్చు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెంచారంటే 23% పెంచారు ఇంత ముందుతో పోలిస్తే. అంటే ఈ రోజున 185,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ శాస్త్రీ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 40% కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పనిచేయకుండా ఎవరు వాడలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే అవకాశం లేకుండా మొత్తం 60% డబ్బును వాడలేకపోయారు. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 92లో 72 స్కీమ్స్ ని తీసుకొచ్చాం. మొత్తం డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్ కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత వైసీపీ పాలకులు పూటకో మాట మార్చుతూ డ్రామాలాడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. కాసులకు కకృతిపడి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి మహాపచారం తలపెట్టిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీపై ప్రతి హిందువు బాధపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ను బాధ్యుడిని చెయ్యాలని పల్లా డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామన్న ఆయన అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలకులకి హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. అందుకనే గుడుల మీద దాడులు జరిగినాయి. గుడుల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు.
దేవుడికి మహా అపచారం తలపెట్టిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తమ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరుగుతోందని తెలిసి కూడా వైసీపీ పాలకులు పట్టనట్లు వ్యవహరించడం పెద్ద నేరమని ధ్వజమెత్తారు. నేరాన్ని కప్పిపుచ్చి అదే సంస్థలకు టెండర్లు కొనసాగించడం ముడుపుల కోసమేనని దుయ్యబట్టారు. నెయ్యి కొనుగోలు టెండర్లు సడలించి అవినీతికి తెరలేపారని ఆక్షేపించారు. దీనిపై టీం 11 అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పగలదా అని గొట్టిపాటి నిలదీశారు. నెయ్యి కల్తీలో అనేక మంది ప్రమేయముందన్న సుబ్బారెడ్డి వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. నెయ్యి కల్తీ జరిగిందని 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని జగన్తో పాటు వైసీపీ నేతలు అబద్దాలు చెప్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాత్ములను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నా భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎన్డీడీబీ నివేదిక, సిట్ నివేదికల్లో నెయ్యిలో కల్తీ లేదని జగన్మోహన్ రెడ్డి అబద్దాలు పలుకుతున్నాడు. వారితో పాటు వారి నాయకులు కూడా అబద్దాలు చెప్పిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనైతే ఒప్పుకున్నాడు నెయ్యిలో కల్తీ కలిసింది వాస్తవమని. ఒక భూమున కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన నెయ్యిలో కల్తీ కలవలేదనేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చేస్తున్నాడు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారాన్ని ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా గోయల్ ఖండించారు. 2 కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామాగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని తెలిపారు. 2015 నాటి ఏసీబీ కేసుకు సంబంధించిన ఏ సామాగ్రి తమ వద్ద లేదన్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 2 ఇంపార్టెంట్ కేసెస్ లో సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015 లో వర్ రిసీవ్డ్ ఇన్ ద ఎఫ్ఎస్ఎల్. ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బ్యాక్ టు ద ఆనరబుల్ కోర్ట్. సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్. 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్ కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధాలున్నాయని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2013లో అధికారులకు సమాచారం ఇవ్వకుండా గౌరవ్ పాక్లో పర్యటించినట్లు విమర్శించారు. అక్కడ ఏదో శిక్షణ పొందినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేఖ్తో గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్కు సంబంధాలున్నాయని అసోం సీఎం విమర్శించారు. భారత సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆమె 9 సార్లు పాక్ వెళ్లినట్లు చెప్పారు. గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణలపై అసోం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాక్తో గౌరవ్ గొగోయ్ సంబంధాలపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేయటం లేదని, ఆయన హోదాను దృష్టిలో ఉంచుకొని ఈ కేసును కేంద్ర ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు అసోం సీఎం తెలిపారు. Gaurav Gogoi's wife worked initially in Pakistan in a particular organization. After marriage, she joined in India, but she was continued to be managed by the Pakistani authority, and she used to get salary from Pakistan through a pass-through mechanism. Sitting in India, taking salary from an enemy country, and submitting periodic report on the political development in India, these are matter of great concern. Simultaneously, she visited 9 times to Pakistan from India, as well as she took Mr. Gaurav Gogoi to Pakistan. The visa was given at the request of Ministry of Interior, and he stayed 10 days there. Now, how a MP from India can be invited by Ministry of Interior, and in how he spent that 10 days in Pakistan,
These are the questions we have asked. పాకిస్తాన్తో తనకు సంబంధాలున్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చారు. అర్థం పర్థం లేని నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసోం ముఖ్యమంత్రి మీడియా సమావేశం సూపర్ ఫ్లాప్ అని సి గ్రేడ్ సినిమా కంటే దారుణంగా ఉందన్నారు. ఈ శతాబ్దంలోనే అత్యంత విఫలమైన మీడియా సమావేశానికి హాజరైన ఢిల్లీ అసోం జర్నలిస్టులపై జాలేసిందని గౌరవ్ గొగోయ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తమ పరివర్తన యాత్ర ద్వారా సీఎం ఆయన కుటుంబ సభ్యుల 4,000 ఎకరాలు ఆక్రమించిన విషయాన్ని బయటపెట్టామని, అందుకు విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. మీడియా ముందు ఇబ్బంది పడిన అసోం సీఎం 2.5 గంటల మీడియా సమావేశంలో జర్నలిస్టులని నమ్మించలేకపోయారని గౌరవ్ విమర్శించారు. సీఎం ఆరోపణను అసోంలో ఎవరు కూడా సీరియస్గా తీసుకోవటం లేదన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్కు చెందిన ఇంధన సంస్థలు క్రమంగా తగ్గిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి చమురు కొనేందుకు భారత రిఫైనరీలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ప్రత్యామ్నాయంగా దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి చమురు కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ క్రమంగా తగ్గిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి రష్యా నుంచి చమురు కొనేందుకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ముందస్తు ఒప్పందాల కారణంగా మార్చి నెలకు గాను ఈ 3 సంస్థలకు కొంతమేర రష్యా చమురు రానుంది. ఇతర సంస్థలు మాత్రం రష్యా ముడి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేశాయి. శనివారం భారత్, అమెరికా సంయుక్తంగా విడుదల చేసిన వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్వర్క్ లో రష్యా చమురు ప్రస్తావన లేదు. అయితే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలో విధించిన 25% అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసే అంశంపై భారత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. 2022లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక పశ్చిమ దేశాలు రష్యా ఇంధన సంస్థలపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్, చైనా వంటి దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురును సరఫరా చేయడం ప్రారంభించింది. మార్చి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను రోజుకు 10 లక్షల బ్యారెళ్లకు కుదించేందుకు గత నెలలో భారత్ సన్నాహాలు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్రమంగా వాటిని 5 నుంచి 6 లక్షల బ్యారెళ్లకు చేర్చాలని నిర్ణయానికి వచ్చిందని వెల్లడించాయి. గత ఏడాది సగటున భారత్ రష్యా నుంచి రోజుకు 17 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. గతేడాది డిసెంబర్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం భారతీయ రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అటు మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక అంశాల ఆధారంగా ఇంధన కొనుగోళ్లు ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే భారత్ చమురు కొనుగోళ్లు ఉంటాయని వెల్లడించింది. దేశ ఇంధన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్లో మైనార్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. 86 ఏళ్ల రమేష్ చంద్రసేన్ విద్యావేత్తగా, ఎంపీగా, మాజీ మంత్రిగా బంగ్లాదేశ్కు సేవలందించారు. 18 నెలల కిందట ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేయగా పోలీసులు సేన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా సరిగ్గా వెల్లడించలేదు. 18 నెలలుగా ఆయన్ను జైల్లోనే ఉంచడంతో ఆరోగ్యం దెబ్బతిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీలో మరణించడం బంగ్లాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 11న అవామీ లీగ్కు చెందిన హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనార్టీలపై దాడులు జరుగుతున్న వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో దాదాపు 1.5 కోటి మంది హిందువులు ఉన్నారని, వారంతా అక్కడే ఉండి పోరాటం చేయాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి సాయం చేస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో సంఘ్ ప్రస్థానానికి 100 ఏళ్లు నూతన దిగంతాలు అనే 2 రోజుల కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు దేశ జనాభాలో వచ్చిన మార్పులపై ఆశించినంతగా పని చేయలేదని విమర్శించారు. జననాల రేటు, అక్రమ వలసలు ఆ మార్పు వెనుక ప్రధాన కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఆర్ఎస్ఎస్లో కుల వివక్షకు తావు లేదన్నారు. ఏ కులం వారైనా ఆర్ఎస్ఎస్ చీఫ్ కావచ్చన్నారు. విభేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకుని ఉమ్మడి పౌర స్మృతి రూపొందించాలన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశం నష్టపోకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు. వీర సావర్కర్కు భారతరత్న ఇస్తే అవార్డు ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. సిద్ధాంతపరమైన విధానాలకు కట్టుబడి ఉండటంతో పాటు వాలంటీర్ల కృషి వల్ల సంఘకు మంచి రోజులు వచ్చాయని మోహన్ భాగవత్ సంతోషం వ్యక్తం చేశారు. के मामले में सरकार को बहुत कुछ करना है. डिटेक्ट और डिपोर्ट ये उनको करना है. अब तक होता नहीं था, अब थोड़ा थोड़ा शुरू हुआ है, धीरे धीरे बढ़ेगा.
सेंसस होगा या SIR हो रहा है, उसमें ऐसे कई लोग सामने आ जाते हैं कि जिनका नहीं, यहाँ के नागरिक नहीं है, वो अपने आप कट जाते उस प्रोसेस से। परंतु हम लोग एक बात कर सकते, डिटेक्शन का काम हम कर सकते। जो आते हैं उनकी भाषा से ध्यान में आता है, हम उनको डिटेक्ट करें, पुलिस को बता दें कि भाई हमको लगता है कि विदेशी, आप जांच पड़ताल कीजिए और नजर रखिए। और हम रोजगार किसी विदेशी को नहीं देंगे, जो अपने देश का है, मुसलमान भी हो, अपने देश का है तो देंगे। తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత నటుడు విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం చెన్నైలోని విరుగంబక్కం స్థానం ఫైనల్ అయినట్లు తెలిపాయి. తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పట్టణాలు, ప్రాంతీయంగా తమ పార్టీని బలంగా విస్తరించే వ్యూహంలో భాగంగా ఈ స్థానాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఎన్నికల అరంగేట్రంపై తమిళనాట తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీవీకే వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. తమిళ ప్రజల మద్దతు కలిగిన టీవీకే ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించినట్లు విజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార డీఎంకేను ఓడించే శక్తి తమకు మాత్రమే ఉందన్నారు. డీఎంకే, టీవీకే మధ్య ముఖాముఖి పోటీయే తప్ప త్రిముఖ, బహుముఖ పోటీకి అవకాశమే లేదని విజయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఓ కారులో 3 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఔటర్ ఢిల్లీలోని పీరాగడి ఫ్లైఓవర్పై ఓ కారును పార్క్ చేసి ఉన్నట్లు పీసీఆర్కు సమాచారం అందినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర బృందాలు కారులో 3 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఫోరెన్సిక్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మృతుల్లో ఓ మహిళ, 2 పురుషులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, విలువైన వస్తువులు మాత్రం అలాగే ఉన్నట్లు చెప్పారు. తూర్పు ఉక్రెయిన్లోని నివాస ప్రాంతంపై రష్యా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి జూన్ వరకు అమెరికా గడువు విధించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. డొనెట్స్క్ రీజియన్లోని క్రమటోస్క్ నగరంలోని 9 అంతస్తుల అపార్ట్మెంట్పై రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. పొల్టావా రీజియన్లో ఇంధన మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. రష్యాలో ముఖ్యంగా శీతాకాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. తమ ప్రతిఘటనను బలహీనపరిచే వ్యూహంలో భాగంగా రష్యా ఈ దాడులు చేస్తోందని కీవ్ అధికారులు అంటున్నారు. రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్లో భారతీయ వైద్య విద్యార్థులపై కత్తితో దాడి చేసిన నిందితుడిని 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. బాలుడు నాజీ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమైనట్లు రష్యా అధికారులు తెలిపారు. దాడి సమయంలో అతడు హోలోకాస్ట్కు సంబంధించిన నాజీ నినాదాలను చేశాడని వివరించారు. నిందితుడు హింసాత్మక నియో నాజీ సంస్థ అయిన నేషనల్ సోషలిజం స్పారోస్ క్రూకు చెందినవాడని రష్యన్ మీడియా తెలిపింది. ఈ సంస్థను 2021లో రష్యా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అనేక మంది జర్నలిస్టులు, ప్రముఖులపై ఈ సంస్థ దాడులు చేయించింది. భారతీయ విద్యార్థులపై దాడి తర్వాత నిందితుడు అక్కడి గోడపై బాధితుల రక్తంతో నాజీ గుర్తైన స్వస్తిక్ను రాసినట్లు తెలుస్తోంది. అటు గాయపడ్డ విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో 3 పరిస్థితి నిలకడగా ఉందని రష్యా అధికారులు తెలిపారు. తనను తాను గాయపరుచుకున్న బాలుడిని కూడా స్థానిక పిల్లల ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. కర్ణాటకలోని విజయపురిలో ఓ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. బబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పొలంలో ఈ విమానం కూలింది. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో పైలట్, 2 వ్యక్తులు తప్పించుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి ముందే 2 వ్యక్తులు బయటకు దూకేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలవగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విమానం 3 ముక్కలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జపాన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాని సనాయే తకాయిచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. దిగువ సభలోని 465 స్థానాలకు గాను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 300 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపాయి. 4 నెలల క్రితం జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా తకాయిచి రికార్డు సృష్టించారు. అయితే ఆమె గత నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపనీస్ ఇన్నోవేషన్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అటు భారీ హిమపాతాన్ని లెక్క చేయకుండా జపాన్ వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని జపాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్యానా ఫరీదాబాద్లోని సూరజ్కుండ్ మేళాలో జాయ్ రైడ్ కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సునామీ స్వింగ్ ఊగుతూ ఒక్కసారిగా కుదుపునకు లోనవ్వడంతో పలువురు అందులో నుంచి కింద పడ్డట్లు వీడియోలో కనిపించింది. తర్వాత లిప్తపాటులో సునామీ స్వింగ్ కూలింది. ఈ ఘటనలో 2 మహిళా కానిస్టేబుల్ సహా 12 మంది గాయపడ్డారు. చిక్కుకుపోయిన క్షతగాతులను కాపాడేందుకు వెళ్లిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ముఖానికి ఇనుప రాడ్డు బలంగా తగలడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ కుయుక్తులకు తెరపడటం లేదు. క్రికెట్లోకి రాజకీయాలని చూపిస్తోంది. శ్రీలంక వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను అందులో భాగంగానే సరైన కారణం లేకుండానే బహిష్కరించారని పాక్ చూస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది. ఇలాంటి వేళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం కరాచీ చేరుకొని పీసీబీ చైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా ఐసీసీ, పీసీబీ మధ్య జరిగే వర్చువల్ మీటింగ్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత జట్టుతో పాక్ తలపడాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ను ఆడబోమని ప్రకటించింది. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సాకుగా చూపుతూ పాక్ భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని చూస్తోంది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం అశ్వర్థం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం మొదటి ఆదివారం కావడంతో శ్రీ అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్షేత్రంలో శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివార్లు ఎదురుగా ఉండటం విశేషం. ఏటా మాఘమాసం సందర్భంగా అన్ని ఆదివారాలు ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పెన్నా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని, తమ కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. 3వ ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.